మనకి ట్రాజెంటా స్ప్రే చేసిన దానికి గాను రైతు స్ప్రే చేసి 10 రోజులు అయితే కావస్తుంది. స్ప్రే చేసిన దానికి గాను నల్లి నల్లతామర పూర్తిగా క్లీన్ అయిపోయింది. ఇప్పటిదాకా ఎలాంటి త్రిప్స్కి సంబంధించిన మందు కూడా స్ప్రే చేయలేదు రైతు. స్ప్రే చేసేటప్పుడు కూడా సింగిల్గానే స్ప్రే చేశాడు. దీంట్లో న్యూట్రియన్స్ ఒకటి కలుపుకున్నాడు అంతే, అంతకుమించి ఏమి స్ప్రే చేయలేదు. ఈ సరౌండింగ్లో ఎక్కువ శాతం నల్లి నల్లతామర సమస్య చాలా విపరీతంగా ఉంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా రైతు సింగిల్గా స్ప్రే చేసినా కూడా ఇంత ఎక్సలెంట్గా వర్క్ అయింది. ఒకసారి చూడండి, తోట అనేది మనకు పూత కానీ గ్రోత్ కానీ కాప్ సెట్టింగ్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలా మంది రైతులు ఇప్పుడు ఎక్కువ శాతం 2 సార్లు స్ప్రే చేసే రైతులు కూడా చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ ఒక రైతు 2 సార్లు స్ప్రే చేశారు. మనం చెప్పే రైతులు కూడా చాలా మంది ఫోన్ల ద్వారా చెప్తున్నారు, అన్న మేము 2 సార్లు వాడాము కానీ చెప్తా ఉన్నారు. కాబట్టి అంత ఏమో వాడినా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అద్భుతంగా మనకు కాప్ సెట్ అయితే ఉంది, నల్లి నల్లతామర కంట్రోల్ అవుతుంది. అంతకుముందు వాడిన దానికంటే చాలా వరకు బెస్ట్ రిజల్ట్ ఉన్నాయని చెప్పి మనం చాలా మంది రైతుల దగ్గర మనం వింటా ఉన్నాం. ఒక సరౌండింగ్ ఏరియా కాదు, ఎక్కడ ఏ ఏరియాలో వెళ్ళినా మనం కర్ణాటక సైడ్ అయినా సరే మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా మనం రైతుల యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్లాక్ త్రిప్స్ని కంట్రోల్ చేసుకోవాలి, మంచి పూత గ్రోత్ రావాలి, అదేవిధంగా కాప్ సెట్టింగ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటే ట్రాజెంట్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. అంతే కదన్నా, ధైర్యంగా చెప్పొచ్చు కదా రైతులకి. అదే ఇదండి వీడియో అండి. ఓకే ఇదండి ట్రాజెంటా మందు స్ప్రే చేసిన దాని కానీ రిజల్ట్ అనేది ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇదండి, థ్యాంక్ యూ. ఓకే.